జ్ఞానాన్ని ప్రసాదించగలదు. అంత దివ్యమైనటువంటిది జ్ఞానవాపి. దేవతలందరూ అలా పద్మం మధ్యలో ఉన్న శివుని, జ్ఞానవాపి మధ్యలో ఉన్న వాడిని చూసి దర్శిస్తుంటారంటే ఒక్కసారి ధ్యానిస్తేనే ఆనందింపజేసే ఘట్టం అది. ఒకప్పుడు ఆయన వద్దకు ఒక ఆవిడ వచ్చింది. అక్కడ ఆయన అలా కూర్చుని ఉండగా వచ్చిన ఆ తల్లి వరవర్ణిని స్తుత్వాత బహుధా స్తోత్రై సంపూజ్య విధిపూర్వకం చక్కగా స్వామివారిని అర్చన చేసి నమస్కరించింది. మహాసౌందర్యవతి దేవతా స్త్రీ. పరమేశ్వరుడు మందహాసం చేశాడు. అప్పుడు ఆవిడ నమస్కరిస్తూ చెప్తున్నది, శంకర అహమిహ స్వామిన్ ఏతత్తీర్థ అధిదేవత. నేను ఈ జ్ఞానతీర్థం యొక్క అధిదేవతను. ఇవాళ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. మత్ ప్రార్థితం వరం దేహి. నాకు నువ్వు వరం ఇవ్వాలి సుమా. ఈ జలము మొత్తం తీర్థాల్లో కల్లా గొప్ప తీర్థం అయ్యేటట్టు వరం ఇవ్వు. ఎందుకంటే కాశీలో ఎన్ని గొప్ప తీర్థాలు ఉన్నాయో అని. ఇదం జలం మహాదేవ శైవో యపాతుమిచ్చతి తస్యతు అచంచలా భక్తి స్వయి తత్వమతి తథా. గొప్ప కోరిక కోరుకుందండి అమ్మవారు మన కోసం. అంటే జ్ఞానవాపి అధిదేవత, తీర్థాధిదేవత అడుగుతున్నది ఏమనంటే, ఏ శైవుడు అంటే శివభక్తుడు అర్థం చేసుకోవాలి. శివభక్తుడైనటువంటి వాడు ఎవరు దీన్ని ఈ జలాన్ని పానం చేసినా అతడికి నీపై అచంచలమైన భక్తి స్థిరపడుగాక, తత్వమతి లభించుగాక. రెండు అడిగిందండి, ఇంకేం కావాలి ఇక్కడ? తత్వమతి అంటే జ్ఞాన బుద్ధి, బ్రహ్మజ్ఞానమయందు నిష్ఠ కలిగిన బుద్ధి, బ్రహ్మజ్ఞానాన్ని అవగాహన చేసుకుని అనుభవించగలిగేటువంటి బుద్ధిశక్తి లభించాలి. రెండు, అచంచల భక్తి తత్వమతి. ఈ రెండు నా జలము పానం చేసిన వాడికి లభించుగాక. అంతేకాదు ఇవాళ నుంచే నా పేరు జ్ఞానవాపి అని ప్రసిద్ధి చెందుగాక. అప్పటికి ఇంకా జ్ఞానవాపి అని పేరు రాలేదనమాట. ఆ కోరిక మేరకు శివుడు ఇచ్చాడు. పైగా సర్వపాపక్షయం కరం జలం భవత సర్వదా. ఈ జలము స్నానం చేసినా పానం చేసినా సర్వపాపక్షయకరమొగ్గాక. అంతేకాదు ఈ జలములతో పితృ శ్రాద్ధములు కూడా చేయొచ్చు. అలా చేసినటువంటి వారు ఉత్తమగతులకు వెళ్తారు ఆ పితరులు. ఇది విశేషమైన అంశం. మయా తత్రైవ సతతం స్థీయతే వరవర్ణిని. వెంటనే ఆయన తప్పకుండా అనుగ్రహించి నువ్వు అడిగిన వరము తప్పకుండా నెరవేరుతుంది, నేను ఇక్కడ ఎల్లవేళలా సన్నిహితుడై ఉంటాను. అంతేకాదు ఇలా ఉండడం నాకు సంతోషం సుమా అన్నాడు. అంటే జ్ఞానవాపి యందు పరమేశ్వరుడు ఎప్పుడు హేమపద్మంపై కూర్చుని ఉంటాడు. అది భౌతికమైన పద్మం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. రోచతే వస్తిస్తత్ర కమలే గంధ సంవృతే తాదృశం తీర్థమమలం సర్వలోకేషు దుర్లభం. జ్ఞానవాపి వంటి తీర్థము సర్వలోకాల్లో దుర్లభం సుమా. స్నానం కృత్వా ప్రయత్నేన ద్వాదశి సోమవాసరే. ఒక్కొక్క తీర్థానికి ఒక ప్రత్యేకత చెప్పారు కదా. ఇది సోమవారం నాడు కానీ ద్వాదశి వస్తే ఇక్కడ స్నానం చేసి వెంటనే దేవ ఋషి పితృతర్పణలు చెయ్యాలి. చేసి ఈ జలములతో విశ్వనాథుని అభిషేకించాలి. అలా అభిషేకించినట్లయితే అంతే కదా, పక్కన జ్ఞానేశ్వరుడిని శివుడు ఉంటాడు జ్ఞానవాపి సమీపంలో. ఆ జ్ఞానేశ్వరుడికి జలములతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం సుమ. అలా అభిషేకించి గంధ పుష్పాక్షతైజ్యశ్చ పూజయిత్వా యథావిధి. అసలు కాశీలో ఉన్న లింగములు వాటి పేర్లు మనం సుదర్శనుడు తిరుగుతున్నప్పుడు కొన్ని తెలుసుకున్నాం. అప్పటికప్పుడే మర్చిపోయాం, పర్వాలేదు విన్నాంగా. చెప్పవచ్చేది ఏంటంటే, వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి, గౌరవించి వినండి. నాకు తెలిసిందేగా ఏముంది, ఒక ముక్క వింటే చాలు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి లేకుండా వింటే అవి దర్శించిన ఫలం, వాడిని సేవించిన ఫలం కూడా మనకు లభిస్తున్నది.